ప్రియులారా, యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసుప్రభు వారు తన శిష్యులతో పరిశుద్ధాత్మ గురించి చెప్తారనమాట. నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఆదరణకర్త వస్తాడని చెప్పి ఆయన గురించి చెప్తూ 13వ వచనంలో ఇలా చెప్తాడు, సంభవింపబోవు సంగతులను గూర్చి మీకు తెలియజేయను అని. ఆయన పనియే అది. అంటే ఆయన తన బిడ్డలైన వారికి, ఎవరైతే రక్షించబడతారో వాళ్ళకి హెచ్చరికగా నుండుకు, జాగ్రత్త కొరకును ఆయన సంభవింపబో సంగతులను ముందుగా తెలియజేస్తాడు. అది మన పాత నిబంధన కాడ నుండి కూడా మనం చూడొచ్చు. ఆది కాండం నుండి కూడా మోషే విషయంలో, యాకోబు విషయంలో, ఇలాగ ఎవరైనా సరే సంభవింపబో సంగతులను తెలియజేస్తారు. అది పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఉండేటువంటి సూచన అదొకటి అనమాట. అది ప్రాముఖ్యమైనది కనుక ఇది ఎవరిలో అయితే ఉన్నదో వారు ఖచ్చితంగా రక్షించబడిన వారు ఖచ్చితంగా పరలోకం వెళ్తారు. అలా లేదంటే వాళ్ళు రక్షించబడలేదు, వారు పరలోకం వెళ్ళరని నిశ్చయించుకోండి. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమెన్.